హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? బైబిల్లో యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కోసం రాయబడి ఉంది. సమరయ స్త్రీ సుకారు అనే ఊరు దగ్గర యాకోబు కట్టించిన బావి దగ్గరికి నీళ్లు తోడుకోవడానికి ఒక కుండను తీసుకొని అక్కడికి బయలుదేరి వెళ్తున్నప్పుడు అదే స్థలంలో బావి దగ్గర యేసుప్రభు కూర్చుని ఉండటం మనం గమనించవచ్చు. యేసుప్రభు ఎప్పుడైతే తనకి దాహం కిమ్మని అడిగినప్పుడు, నువ్వు యూదుడివై ఉండి నాతో మాట్లాడుతున్నావే, నీకు తెలియదా అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగితే మరి అన్నట్టుకి నీ తప్పికొను అన్నప్పుడు, నీ దగ్గర చేదుకోవడానికి ఏదీ లేదు, అయినా నువ్వు యాకోబు కంటే అంత గొప్పవాడివా అని చెప్పినప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని బయలుపరచనగానే తన కొండను విడిచిపెట్టి దేవుణ్ణి గ్రహించిన తర్వాత తన రక్షణను పట్టుకొని సుకారు అనే ఊరిలోకి వెళ్ళి ప్రజలందరినీ తీసుకొస్తుంది. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. మొట్టమొదటిది, కొండను విడిచిపెట్టి భౌతికమైన దాహాన్ని తీర్చుకోవడానికి వచ్చింది. ఈరోజు యేసు ప్రభుని గ్రహించిన తర్వాత, తెలుసుకున్న తర్వాత భౌతికమైన దాహాలు, కోరికలు, ఇచ్చలు మనము విడిచిపెట్టాలి. రెండవది, దేవుడు మనకిచ్చిన రక్షణను గట్టిగా పట్టుకొని ఇతరులకు దీవెనకరంగా ఉండాలని ప్రజలను కూడా దేవుడి దగ్గరికి మనం నడిపించాలి. ఈ రెండు విషయాలు ఎవరైతే చేస్తారో దేవుడు తప్పకుండా వాళ్ళ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకే ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన వల్ల నీకు శ్రమ, నీకు ప్రయోజనం ఏమీ లేదు అంటాడు. దేవుడు ఇచ్చిన రక్షణ మనం గట్టిగా పట్టుకోవాలి. సాల్వేషన్ ఈజ్ లైక్ ఎ లైట్ టు యువర్ సోల్. నీ యొక్క ఆత్మకి రక్షణ అనేది ఒక వెలుగు. ఆ వెలుగుని అక్కడెక్కడ పెట్టకూడదు, కానీ దీపస్తంభం మీద పెట్టాలి. ఈరోజు నీ యొక్క రక్షణని బ్లెస్సింగ్గా వాడుతున్నావా, లేదంటే నీ మట్టుకు నీవే